అభిప్రాయాలు అంతగా కష్టపడతాం. ఈ వాయిస్ ఓకేనా? ఫ్యాన్ సౌండ్ వస్తుంది, ఓకేనా? అది కొంచెం కొంచెం బొంగురుగా వస్తుంది సార్. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా సార్? సార్ ఓకే, సూపర్. ఆ? సో బాగుంది సార్. మరి ఇందాకే నేను రైట్ అనుకున్నాను, అడగడం మంచిదైంది, చెకింగ్ చేసుకున్నాం, అంతేనా? ఉమ్. ఎస్ సార్. అట్లా మనం ఎప్పుడు కూడా రైట్ అనుకుంటూ ఉంటాం, చెక్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్ గా మనం వెళ్తున్నామా, కరెక్ట్ గా ఉన్నామా అని. లేకపోతే మనం ఎంతవరకు ఆలోచిస్తున్నామో అదే రైట్ అనుకుంటాం, ఏది చేస్తున్నామో అదే రైట్ అనుకుంటూ ఉంటాం. ఇది చాలా, అందుకనే ఓ, మనం స్టార్టింగ్ లో మండే రోజు చెప్పింది గుర్తుందా? ఫస్ట్ వన్ ఏంటి? మండే రోజు చెప్పింది. అందరూ రెడీగా ఉన్నారా స్క్రీన్ దగ్గర? ఒక చిన్న పేపర్ పట్టుకొని, పెన్ను పట్టుకొని ఉన్నారా? మంచినీళ్ళు తాగారా అందరు? ఇంకా రెడీ అవ్వడము ఇంకా అన్ని పక్కన పెట్టేయాలి. ఇంకా అయిపోయింది. స్టార్టింగ్ వచ్చేసి క్లాస్ స్టార్ట్ అయింది అని అంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్, అంటే ఇంకా ఆగిపోవాలి, ఇక రెడీ అయిపోవాలి. వినడానికి ఇక అక్కడే స్టాప్ అయిపోవాలి. టైం వేస్ట్ చేయొద్దు, ఇంకా ఏదైనా మిస్ అవుతానేమోనని. ఇది ఈ లైన్, ఫస్ట్ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం చేస్తున్నది రైట్ రాంగ్, ఒకటి చాలా మంచి గైడ్ అన్నా చెప్పాలి, అనుభవజ్ఞులు, పేరెంట్స్, టీచర్స్ వీళ్ళు అయినా చెప్పాలి, మన కోచ్. లేకపోతే మనం అన్న అనుభవం ద్వారా చెక్ చేసుకుంటూ ఉంటాలి. సింహావలోకనం అంటాం, అది చేసుకుంటూ ఉంటాలి. లేకపోతే 7ంటికి పడుకోవడం రైటే అనుకుంటాం, ఇది రైటే, అది రైటే, అన్ని రైటే. కానీ నేచర్ కి ఒకటి ఉంటుంది సూటబుల్ అనేది. సో మన కమిషన్ ఈజ్ రైట్, మన అవర్ టీమ్ బోనస్ ఈజ్ రైట్, ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఈజ్ రైట్, అది రైట్ అంతే. దానికోసం మనం రీసెర్చ్ చేస్తూ ఉంటాం, దానికోసం కనిపెడుతూ ఉంటాం, ఏది ఏది బెటర్, ఏది బెటర్, ఇంకా ఏది క్వాలిటీ అని. అది మనం తెలుసుకోవాలి. ఇది నాకు ఇప్పుడు అవ్వలేదు కాబట్టి ఇంకెప్పుడు అవ్వదని, ఇప్పుడు అవుతుంది కాబట్టి ఇంకెప్పటికీ అవుతుందని అట్లా కాదు. ప్రతి సినిమాకి నేర్చుకుంటూనే ఉండాలి సుకుమార్, ప్రతి సినిమాకి అప్డేట్ అవుతుండాలి అల్లు అర్జున్. అప్పుడే అప్లాస్ అనేది. ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ అప్ చేస్తూనే ఉండాలి, చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ రిమోట్ కి ఎగ్జాక్ట్ గా ఏ సెల్లులు అవసరమో ఆ సెల్లులు కరెక్ట్ గా ఫిట్ చేయాలి, అంతేనా? దాని సైజు అదంతా ఉంటుంది కదా రిమోట్ కి. ఆ చిన్న చిన్న రిమోటా, ఏసీ రిమోటా, రౌండ్ ఉండే సెల్సా, లేకపోతే సన్నగా ఉండే సెల్సా, పెన్సిల్స్ సెల్సా, ఇవన్నీ ఉంటాయి కదా. ప్లస్ మైనస్ ఎట్లుంది, ప్లస్ ఎట్లుంది, ఇది కూడా ఉంటుంది, అంతేనా? రెండు కూడా. అప్పటిదాకా అది పనిచేయదు, ఇంకా అప్పటిదాకా పనిచేయదు. మా ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, దానికి ఉన్నది ఏంటంటే రిమోట్ దొరకలేదంటే అది జీవితంలో ఓపెన్ కాదు, ఇక ఆన్ కాదు. రిమోట్ లోనే ఉంది మొత్తం. పొరపాటున అది దొరకలేదంటే ఇంకా అది పనిచేయదు ఇక. అక్కడ ఈ స్విచ్లు లేవు, దానికి ఏం సపరేట్ గా లేవు. రిమోట్ అంటే ఒకటి ఉంటుంది, ఆ రిమోట్ లోనే ఉంది. ఈ స్పీకర్ ఏదైతే ఉందో, ఆ స్పీకర్ మన యొక్క శరీరము, మన యొక్క పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇదంతా. ఈ రిమోట్ మొత్తం మనసు అన్నమాట. ఈ రిమోట్ మనసు, ఆలోచించే మనసు, అభిప్రాయాలు కలిగి ఉండే మనసు, నిర్ణయాలు తీసుకునే మనసు, ఉత్సాహంగా ఉండే మనసు. ఇది మనసు ఇంపార్టెంట్, ఈ పెద్దనే ఇంపార్టెంట్. ఈ రిమోట్ ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. రిమోట్ కి ఇష్టం వచ్చినట్టుగా సెల్స్ కుదరదు. సెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి, దాని సూటబుల్ ఉన్నదా లేదా చూసుకోవాలి. కరెక్ట్ గా కమిషన్ వచ్చేటువంటి ఆలోచన తీరు ఒకటి ఉంటది. 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు వీక్లీ, 2,000 నుంచి 2.5 లక్షల వరకు, అంత లీడర్షిప్ ఉంది. 2,000 రూపాయల లీడర్షిప్ ఉంది, 20,000 రూపాయల లీడర్షిప్ ఉంది, 2,00,000 రూపాయల లీడర్షిప్ ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మాదే, అవునా? సో
ఈ రిమోట్ సెట్టింగ్ అనేది ఏంటి అనేది చూసుకోవాలి. నేను కాన్షియస్‌గా ఇంకా ఇంకా ఉండడానికి నేను ఏం చేయాలని చూసుకోవాలి. అంటే నేర్చుకునేది ఎంతో ఉంది గదా! తెలుసుకునేది ఎంతో ఉంది గదా! ప్రాక్టీస్ చేయాల్సింది ఎంతో ఉంది గదా! ఈ మోడ్‌లో మనం ఎప్పుడూ ఉండాలి. ఇది రైట్ మోడు. ఈ రైట్ మోడ్‌లో ఉంటేనే మనం సక్సెస్ అవుతాము. లేకపోతే మనం ఏది అనుకుంటామో అంతవరకే ఎదగగలుగుతాం. మనం ఏది నమ్ముతామో అంతవరకే ఎళ్ళగలుగుతాం. సీలింగ్ అనేది ఒకటుంటది. సీలింగ్ ఏంటి? మన నమ్మకం. ఇక అంతకంటే ఎక్కువ వెళ్ళదు. అభిప్రాయం అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మార్చుకుంటూ ఉండాలి. ఇది ఎవరి తరం అవుతది? ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎక్స్‌పీరియన్స్‌డ్ లేదా మనం ఎక్స్‌పీరియన్స్‌డ్. మన అనుభవంలో కన్నా రావాలి. లేదా ఆల్రెడీ అనుభవంలోకి తెచ్చుకున్న వాళ్ళ మాటలైనా మనం వినాలి. ఇది అందుకనే మొట్టమొదట మండే రోజు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఫస్ట్‌ది ఏంటిది అనంటే, డోంట్ సపోర్ట్ యువర్ మైండ్. మైండ్‌ని పూర్తిగా సపోర్ట్ చేసుకోవద్దు. అది అనుకున్నది సంపాదించేంత వరకు. సంపాదించేది మనసే. ఇంత పెద్ద శరీరం కాదు. దాన్ని గూడా అల్లాడించేది ఆ మనసే. ఆడించేది మనసే. అందులో సాఫ్ట్‌వేర్ ఎలా ఉంది? అందులో అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? హ్మ్. ఇట్లొస్తే ఇట్లా అయితదండి. అట్లొస్తే అట్లా అయితదండి. అది కరెక్ట్ గాని ఇదేం కరెక్ట్ అండి అని ఇట్లా ఎన్నో చెప్పుకుంటా ఉంటుంది. హ్మ్. అది మరి ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. తనను తానే డైరెక్ట్ చేసుకుంటున్నాడా? లేకపోతే ఇంకెవరైనా డైరెక్షన్ ఉందా? ఇవన్నీ ఇంపార్టెంట్. తనకున్న అభిప్రాయాలనే ఫైనల్‌గా చేసుకుంటే అంతవరకే సీలింగ్ అన్నమాట. అంతకంటే ఎగరలేను నేనెక్కువ. ఇక్కడ ఇంతవరకు ఉంది. ఒక 7 అడుగులుంది. అంతకంటే ఎక్కువ ఎగరలేను నేను. 70 అడుగులు పెడితే 70 అడుగుల వరకు ఉంటా. దాన్ని విశాల తత్వం, విశాలమైన భావన అని అంటారు. ఇది దీనితోటి మనం ఈరోజు మనం ఇది స్టార్ట్ చేసుకుంటున్నాం. హ్మ్. ఇది ఎంత క్లారిటీ మనం ఎంత స్పేస్ ఇస్తే అంత. లేకపోతే ఇందులోనే బాధపడుతూ, భయపడుతూ ఉంటుంది. ఈ మనస్సు ఎప్పుడు గూడా. హ్మ్. ఈ సీలింగ్‌ని కొంచెం పెంచితే, పంజరాన్ని కొంచెం పెంచుకుంటే కొంచెం గాలాడతది. హ్మ్. కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటది. ఈ ఆలోచన తీరనేది మనం పెంచుకుంటూ ఉండాలి. సో, సెకండ్‌ది ఫస్ట్‌దేమో మనము డోంట్ సపోర్ట్ యువర్ మైండ్, మైండ్‌సెట్, మెంటాలిటీ. తర్వాతది దాన్ని సైంటిఫిక్‌గా గమనించుకోండి అనేదుంది కదా! ఆ రోజు ఎప్పుడో వచ్చాను సార్. మధ్యలో మళ్ళీ రాలేదు. ఆ రోజు రాలేదు సార్. మళ్ళీ నిన్నొచ్చాము. మధ్యలో ఎప్పుడూ రాలేదు. మళ్ళీ ఈ రోజొచ్చాము. అంటే మీకు సరిగైన క్లారిటీ లేదు. ఎందుకు పదే పదే వస్తూ రాకుండా వస్తున్నారు? అంటే మీరు ఇది ట్రైనింగ్ అనుకోవట్లేదు. అదసలు ట్రైనింగే అని అనుకోవట్లేదు. హ్మ్. ఆ సబ్జెక్ట్ అసలకి ఏదో ఉడత భక్తిగా ఏదో ఒక మోటివేషన్ అని అనుకుంటున్నారు. అసలు దీనికి సంబంధం లేదేమో అని అనుకుంటున్నారు. ఏదో ఒక మోటివేషన్ లాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. అలా ఉంటే సబ్జెక్ట్‌ని మీరు సరిగ్గా సెల్స్‌ని సరిగ్గా వేయట్లేదని అర్థం. సేమ్ అదే సెల్స్ కానీ ప్లస్ ఎలా ఉండాలి? మైనస్ ఎలా ఉండాలి? ఈ ఒక ప్రతిరోజు చెప్పింది మీకు ప్రతిరోజు ఎదగడానికి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్స్. ప్రతిరోజుది ఇంపార్టెంటే. అందుకనే ఒకవేళ అనుకోకుండా అలర్ట్‌గా లేక ఎవరైనా మిస్ అయిపోతే, అలిసిపోయి ఏమన్నా సరే మిస్ అయిపోతే, వాళ్ళకిది ఉపయోగపడుతుందని రికార్డ్ గూడా చేస్తున్నారు మన భోగసూర్యం గారు. ఒకసారి సార్‌కి థాంక్స్ చెప్పాలి. హ్మ్. సార్‌కి. మీరు నేను అందుకనే ఎప్పుడైనా సరే హూ ఈస్ రైట్ అనంటే నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు సార్ ఏం చెప్పారు అని ఒకవేళ కనుక్కుంటే షీ ఈస్ రైట్. హి ఈస్ రైట్. రైట్ వేలో ఉన్నారని అర్థం. ఏ పాయింట్ మిస్ అయ్యాను చెప్పండి మీరు? అని జూనియర్స్‌నైనా, సీనియర్స్‌నైనా అసలు అడగడమే లేదు. ఏం లేదు. వాళ్ళే మన మీద ఆధారపడ్డారు. ఇంకేదో జరుగుతూ ఉంటది. అది లైట్‌గా తీసుకునే వాళ్ళకి లైట్
ఇదే వస్తూ ఉంటాయి. ఇక్కడ క్వశ్చనింగ్ చేసేవాళ్ళు, ఇక్కడ మార్కులేసేవాళ్ళు ఎవరు లేరనుకోవద్దు. మన వీక్లీ ఇన్‌కమ్ అనేది ఒకటుంటుంది. అది మనకి అసలు ఎంత చక్కగా దిద్దుతుంటదో. పేపర్‌లు దిద్దడంలో ఆ సిస్టమ్‌లో ఫెయిల్యూర్ అనేదే ఉండదు. 100% రైట్ ఉంటది. 100%. మనలో బ్యాలెన్సింగ్ తత్వం పెరుగుతుందా? ఎంత పెద్దరికం ఉంది? బిజినెస్ మైండ్‌సెట్ ఎంతుంది? నాకేమొస్తుంది? నేనేమిస్తున్నా? టైప్‌లో ఉందా? లేకుంటే ఏ మెంటాలిటీలో? అన్నీ చెక్ చేస్తుంటది. బిజినెస్ మ్యాన్ లెక్క ఉన్నాడా? లేదా? ఎంతుందో ఇంకా చదవాల్సినది. అది లేకుండా అసలకి అవ్వదు దాంట్లో. కాబట్టి మనం దాన్ని బిలీవ్ చేయాలి. నేర్చుకునే తత్వం, నేర్పించే తత్వం 2 ముఖ్యం టీచర్‌కి. నేను డాన్స్ చేస్తున్నాను. ఓకే. అది ఒక స్కిల్. డాన్స్ చేయగలుగుతున్నాను. నేను నేర్చుకున్నాను. పెర్ఫార్మన్స్ గూడా బాగా ప్రాక్టీస్ చేసి నేను ఇస్తున్నాను. దాని మందం డబ్బులొస్తాయి నాకు. నేను నేర్చుకున్నందుకు. పెర్ఫార్మన్స్ చేస్తున్నాను. కానీ హ్మ్, వేరే వాళ్ళు గూడా డాన్స్ చేయగలిగేంత నేను నేర్పించేంత నాకుంది. దాని మందం గూడా వస్తది గ్రూప్‌గా. గ్రూప్‌కి నేర్పిస్తూ ఉంటే ఆ మాస్టర్‌కి. సో, 2 స్కిల్స్ వెరీ నీడ్. ఒకటి నేను నేర్చుకునేది, నా పెర్ఫార్మన్స్. తర్వాత నేర్పించేటువంటిది. ఆ బిజినెస్ స్కూల్‌లో మనం ఏం నేర్పించాలో అది నేర్పించాలి. నేను నాకొచ్చు మ్యాథ్సు. నాకు నాకు నా నా వరకు నాకొచ్చు. అంతే. కానీ ఎదుటి వాళ్ళకి వచ్చేంతగా నేను నేర్పిస్తున్నానా? ఈ టీచర్‌కి ఇది అవసరం. టీచర్‌కి మ్యాథ్స్ రావాలి. ఆన్ నేర్పించే తత్వం గూడా, ఆ స్కిల్ గూడా ఉండాలి. ఈ రెండిటికి ఆ కమిషన్ అనేది వస్తూ ఉంటది. ఇది. తనకర్థమైంది బానే ఉంది. ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా? తను మంచిగానే అవగాహన అవుతుంది. ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్లు. అర్థం చేసుకున్నందుకు మనకు రిటైల్ జరుగుతది. అర్థం చేయించినందుకు టీమ్ రిటైల్ జరుగుతది. ఇది ఈ 2 స్కిల్స్ అనేది చాలా ముఖ్యం. ఈ 2 దేనికి సంబంధించినయి? మనసుకు సంబంధించిందే. ఈ కండ, ఈ కండ పెంచినందుకు, సిక్స్ ప్యాక్ వచ్చినందుకు ఏమన్నా అది వస్తదా? దానికి దీనికి సంబంధమే లేదు. అది ఒకవేళ శరీర దారుఢ్యానికి సంబంధించిన కళ అయితే అది అక్కడ పనిచేస్తది. శరీరము ఎంత ఆహ్, ఉంది, కండలు పెరిగాయి అనేది దానికి సంబంధం లేదు. మనసుకు సంబంధించినది. బుద్ధి బలానికి. వంట బాగా మంచిగా వండడం దేనికి సంబంధించింది? కండబలానికి సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి బాగా వండుతాడంట. ఇంకా నానమ్మ మంచిగా తయారు చేస్తది పచ్చళ్ళు. హ్మ్. బుద్ధి బలానికి సంబంధించింది. బుద్ధి బలానికి సంబంధించి. సో, ఈ చక్కటి డ్రైవింగ్ చేయడం అనేది బుద్ధి బలానికి సంబంధించినది. అలాగే మనీని క్రియేట్ చేయడము, మనీని సృష్టించడం అనేది బుద్ధి బలానికి సంబంధించింది. ఇది, ఇది మనం తెలుసుకోవాలి. దానికి తగ్గట్టే మనం ఉండాలి. డోంట్ సపోర్ట్ యువర్ మైండ్‌సెట్, దాని అభిప్రాయాలు గాని, బిలీఫ్ సిస్టమ్‌ని గాని అన్నిటిని సపోర్ట్ చేసుకుంటూ ఉండొద్దు. అది కరెక్ట్ అని భావించకూడదు అసలకి. హ్మ్. మనము అందుకనే ఎప్పుడు గూడా మౌనము, వినయం అనేది సమర్పణ భావం అనేది చాలా ఉపయోగపడుతది. మౌనం, వినయం, సమర్పణ భావం. అందుకనే ఎదుటోళ్ళని ఊకే సరిజేయడానికి అసలు ట్రై చేయొద్దు. కరెక్టో కాదో మనకేం ఎరుక. జస్ట్ సజెషన్స్ ఇచ్చి వదిలేయండి. ఊకే సరిజేయడానికి ట్రై చేయొద్దు. మనం కొంత సక్సెస్ అయ్యాము అనిపిచ్చి ఇద్దరి దగ్గర నుంచి చప్పట్లు పడంగానే వెంటనే సరిజేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆ వ్యక్తి అనుకోవాలి. అవును, నేను కరెక్టే, దీంట్లో సరి చేసుకోవాలని ఆ వ్యక్తి అనుకోవాలి. అట్లా అనుకోనేలా చేస్తే యూ ఆర్ ద సెకండ్ టీచర్. ఫస్ట్ టీచర్, సెకండ్ టీచర్. ఫస్ట్ టీచర్ ఏంటి? తనకి తాను ఎరుకలోకొచ్చేవాడు. సెకండ్ టీచర్ ఏంటి? ఎదుటి వ్యక్తిలో గూడా ఆ ఎరుక కల్పించేవాడు. అది మామూలు విషయం కాదు. రెండోది అంత ఈజీ కాదు. హ్మ్. ఆ! కరెక్టేనండి. మాకీ పల్స్ అవసరం, కాఫీ అవసరం. కరెక్టే గానీ ప్రస్తుతానికి మాకు ఆ మనీ లేదు.
నా జీతంలో ఆ మనీని ఆ పల్స్‌కి పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అట్లా బోలెడన్ని అభిప్రాయాలు ఉంటాయి ఆయనకి. మరి అవన్నీ మనం గమనించాలి. అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా మనకి అరే! ఏంది ఎంత అవసరం అని చెప్పినా తీసుకోరు అట్లా అనుకోవద్దు. వాళ్ళకి సంబంధించి ఏదున్నదో ఆ చిట్కాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దాని ఇంపార్టెన్స్ గ్రహిస్తే అప్పుడు తీసుకుంటారు. ఇది మనం తెలుసుకోవాలి. నంబర్ 1 టీచర్ ఏంటి? తన్ని తాను ఎరుకపరుచుకోవడం. తను తాను చక్కగా సాధన చేసుకోవడం. తన పెర్ఫార్మన్స్ బెస్ట్‌గా ఉండడానికి తన రిటైలింగ్. తర్వాత ఎదుటి వ్యక్తిని అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎక్స్‌పెక్టేషన్స్ మనల్ని ఈ సైంటిఫిక్‌గా ఈ విధంగా గమనించుకుంటూ ఉండాలి. లేకపోతే సపోర్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటాం. అన్నీ ఈరోజు బాగా గడిపారంటే ఓకే. గడిపేసామని. రైట్ థింగ్ ఇది. ఎప్పుడు తెలుస్తుంది? మళ్ళీ ఆ యొక్క ఇన్‌కమ్ దగ్గరకొచ్చేసరికి తెలుస్తుంది. మనం ఇన్‌కమ్ వచ్చేటట్లు సెల్స్ వేస్తున్నామా లేదా? ఇన్‌కమ్‌కి సంబంధించినటువంటి సెల్స్‌నే చేసుకుంటున్నామా లేదా? ఆ లైన్‌లోనే ఉంటున్నామా లేదా? అందుకనే మార్కులు ఎవరెయ్యాలి? మిమ్మల్ని గైడ్ చేస్తున్నటువంటి ఆ కోచ్ వేయాలి. మనకు మనమే మార్కులేసుకోవద్దు. మన థాట్ ప్యాటర్న్ రైట్ ఉందా? లేదా? అనేది మనకు మనమే వేసుకోవద్దు. ఎంత గొప్ప కోటీశ్వరుడు కావచ్చు 'అల్లు అర్జున్.' ఎవరేయాలి? డైరెక్టర్ ఎయాలి. డైరెక్టర్ ఊహా ప్రపంచానికి ఆ సినిమా ఎలా ఉందో ఎగ్జాక్ట్‌గా అట్లా ఏ ఎమోషన్స్‌ని కోరుకుంటున్నాడో, ఆ ఎమోషన్ సుకుమార్‌కి తగ్గట్టుగా ఆ 'అల్లు అర్జున్' ఇవ్వాలి. పోయినసారి నాకు నా అవార్డొచ్చింది గదండీ! నంది అవార్డొచ్చిందనంటే, అయన్నీ చెప్పకు. నాకు ప్రెజెంట్‌ని నువ్వు పర్ఫెక్ట్‌గా చేస్తున్నావా లేదా? ఇది ఇంకో అవార్డ్‌కి సంబంధించింది. పాత అవార్డ్ పాతదే. పాత కమిషన్ పాతదే. లాస్ట్ వీక్ వచ్చినది లాస్ట్ వీక్ కష్టపడ్డది. ఈ వీక్‌ది ఈ వీక్ కష్టపడ్డది. ఇది మనం చాలా ఎరుకతోటి గమనించుకోవాల్సినటువంటి విషయం. ఇది ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంటో, మోటివేషనో క్లాస్ కాదిది. మనల్ని మనం గుర్తించుకొని, మనల్ని మనం అప్‌డేట్ చేసుకునేటువంటి క్లాస్ కూడా. చేయగలరు. ఇంత సింపుల్ అయినప్పుడు అందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనుకుంటున్నారా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. బంటి చాలా తెలివైన వాడు, మంచి మాటకారి. కానీ జనాల మధ్యలోకి వెళ్ళడానికి భయపడతాడు. ఎందుకంటే తాను కొంచెం లావుగా ఉంటాడు. బంటి ఏమనుకుంటాడంటే జనాల్లోకి వెళ్తే నా బాడీ మీద జోకులు వేస్తారు ఏమో అని ఆలోచిస్తాడు. దీనికి కారణం పాస్ట్లో ఎవరో ఏదో బంటిని అని ఉండవచ్చు. సో ప్రతిసారి అదే అనుకుంటాం బంటి మొదలు పెట్టాడు. అందుకే బంటి బయటికి వెళ్ళాడు, జనాలతో కలవడం. సో బంటి ఎలా మరి బయటకు వచ్చేది? బంటి ఎప్పుడైతే తనని తాను యాక్సెప్ట్ చేసి బయటకు వెళ్తాడో అతను అనుకున్నంత క్రిటిసిజం తనకి రాకపోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జనాలు జడ్జ్ చేస్తారేమో అని ముందే బంటి ఇన్సెక్యూర్ అయిపోయాడు. అదే ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం అనే ఆలోచనతో ముందు వెళ్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. సో ఇలా గనక మీ థింకింగ్ని ఆల్టర్ చేస్తే ఈజీగా మీరు కూడా ఏమైనా చేయగలరు. ఈ థింకింగ్ని ఎలా ఆల్టర్ చేయాలి అనుకుంటున్నారా? అందరికీ కూడా మంచి రిటర్న్స్ చేయాలని ఆశ ఉంటుంది. బట్ ఎవ్వరూ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయరు. నెగిటివ్ టు పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్. మనకి బయట జనాలు మైండ్లో ఏదో అనుకుంటారు అని మనకి నిజంగా కరెక్ట్గా తెలియకపోవచ్చు. కానీ మనం లోపల ఉన్నప్పుడే ఖచ్చితంగా ఇదే అనుకుంటారు అని మనం ఎన్నో పనులు బయటకు వచ్చి చేయం. ఒక రకంగా మనల్ని మనమే ఒక బ్యాడ్ ఇమేజ్తో బయటికి రానివ్వం. మరి అలాంటి నెగిటివ్ థింకింగ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి? మన సెల్ఫ్ ఇమేజ్ని ఎలా మళ్ళీ రీబిల్డ్ చేయాలి? The self-image is the key to human personality and human behavior. If you change the self-image, you can change your personality and your behavior. సెల్ఫ్ ఇమేజ్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చెక్ చేసేవాళ్ళు, సరిదిద్దే వాళ్ళు ఉంటే చాలా గొప్ప విషయం. మీ సెల్ఫ్ ఇమేజ్ని కనుక మీరు మార్చుకుంటే మీ పర్సనాలిటీ మారుతుంది, మీ బిహేవియర్ మారుతుంది. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. రూపేష్ అనే అతను 5th క్లాస్ చదువుతున్నాడు. తనకి మ్యాథ్స్లో ఎప్పుడు తక్కువ మార్కులు వస్తూ ఉండేవి, ఎప్పుడు ఫెయిల్ అవుతానే ఉండేవాడు. దీనికి తోడు మ్యాథ్స్ టీచర్ చేతిలో దెబ్బలు, నోటితో తిట్లు ఎప్పుడూ పడుతూనే ఉండేవాడు. దీంతో రూపేష్ ఫిక్స్ అయిపోయాడు, మనం మ్యాథ్స్లో వీక్ అని. ఇంకంతే, మ్యాథ్స్ అనే పదం గనక రూపేష్ వింటే తన మైండ్లో నువ్వు వీక్ అనే ఒక కోరస్ వినబడుతుంది.
కొన్ని రోజుల తర్వాత వాళ్ళ క్లాస్కి రామ్ శంకర్ అనే కొత్త మ్యాథ్స్ టీచర్ వచ్చాడు. ఆయన మ్యాథ్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. దీంతో రూపేష్ ఫెయిల్ అవడం నుంచి పాస్ అవడం దాకా వచ్చాడు. ఒకరోజు ఆ కొత్తగా వచ్చిన మ్యాథ్స్ లెక్చరర్ రామ్ శంకర్ రూపేష్ని దగ్గరికి పిలిచాడు. నువ్వు చాలా బాగా చేస్తున్నావయ్యా, వెల్ డన్ అని భుజం తట్టాడు. దీంతో రూపేష్కి అప్పుడు దాకా మ్యాథ్స్ మీద ఉన్న నమ్మకం మారిపోయింది. తనకి తన మీద ఉన్న సెల్ఫ్ ఇమేజ్ మారిపోయింది. సడన్గా తనకి తాను మ్యాథ్స్ బాగా చేయగలను అనే కొత్త బిలీఫ్ సిస్టమ్ని ఫామ్ చేసుకున్నాడు. ఇంకంతే, రూపేష్ క్లాస్ టాపర్ అయ్యేదాకా ఊరుకోలేదు. సో ఈ ఉదాహరణలో మెయిన్ ఏంటంటే, మనం ఒక దాంట్లో వీక్ అని పదే పదే అనుకుంటాం వల్ల మన సబ్ కాన్షియస్ దాన్ని యాక్సెప్ట్ చేసి మన సెల్ఫ్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పేటువంటి డైలాగ్ బాగా ఎప్పుడైతే మన బిలీఫ్ సిస్టంలో మనం వీక్ కాదు అని మనకి మనం చెప్పుకుంటామో, మన సబ్ కాన్షియస్ దాన్ని తీసుకుని మన నెగిటివ్ ఇమేజ్ని పాజిటివ్గా మారుస్తుంది. ఈ పాయింట్లో మ్యాక్స్వెల్ మాల్ట్స్ మనకిచ్చే ఒక అద్భుతమైన సలహా ఏమిటంటే, ఒక పనిలో లేకపోతే మీరు చేస్తున్న ఏదైనా విషయంలో మనం వీక్ అని మనమే నమ్ముతుంటే ఒకసారి కూర్చుని ఆలోచించండి, రేషనల్గా ఆలోచించండి. మీరు అనుకుంటుంది నిజమా, లేకపోతే మీరు నమ్ముతున్నారు కాబట్టి అది నిజమా? నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మనం ఎంత నమ్మితే అంతే నిజం, ఇక అంతవరకే ఉంటాం. ఒకటి తామస గుణం, రజోగుణం, సత్వగుణం అని ఉంటుంది. ఈ సత్వంలో కూడా డేంజర్ ఉంటుంది కృష్ణప్రియ. దీంట్లో కూడా ఒక డేంజర్నెస్ ఉంటుంది. ఏంటంటే, ఐ ఆమ్ ది బెస్ట్, నేను చాలా మంచివాడిని, నేను అంత పర్ఫెక్టే చేస్తున్నాను అనే అతి మంచితనం కూడా అది అతి సపోర్ట్ అని. మనం అసలు దాన్ని సపోర్ట్ చేయొద్దు. నేను అంత మంచినే చదివాను డాడీ, నేను అంత పర్ఫెక్టే, ఆ మేడమే మార్కులు అట్లా చేసింది. ఆ మేడం ఒకసారి వేస్తుంది, 2 సార్లు వేస్తుంది. అవునా? ఎందుకు అది పదే పదే ఆ ఇన్కమ్ మనకు వస్తుంది? పక్కా ప్రాక్టికల్ గా ఉన్నప్పుడు కమిషన్ ప్లాన్, కంపెన్సేషన్ ప్లాన్ ఏమన్నా తప్పుగా ఉందా? అదేం లేదు కదా. పల్స్ కాఫీ ప్రొడక్ట్ రైటే ఉంది, కమిషన్ ప్లాన్ రైటే ఉంది, అంతా రైటే ఉన్నప్పుడు అనేది ఈ హరిప్రసాద్ ఆలోచించారు. డోంట్ సపోర్ట్, అస్సలకి సపోర్ట్ చేసుకోకూడదు. నేనే ఇంకా ఇంకా ఎక్కడ అప్డేట్ అవ్వాలి, నేనే అర్థం చేసుకునే తత్వంలో ఇక్కడ వీళ్ళది రాంగు, వాళ్ళది రాంగు, వాళ్ళు ఉంటారు. రాంగు వాళ్ళని చూసుకుంటూ రాళ్ళు ఏరుకుంటూ ఎంతసేపు ఉంటాం? రైట్ చూసుకుంటూ రైట్ అని మార్చుకుంటూ అప్డేట్ అవుతూ వెళ్ళిపోతూనే ఉండాలి. అప్పుడు రైట్ వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పాలు తక్కువ ఉన్నాయి అని అనుకుంటున్నప్పుడు పాల సంఖ్య పెంచుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అస్సలకి మనల్ని మనం సపోర్ట్ చేసుకోకూడదు. మనం లేచే టైమింగ్స్ కానీ, మన అలవాట్లలో కానీ. ఒక ప్రశ్న చెప్పండి, మన అలవాట్లు మనకి స్నేహితులుగా, ఫ్రెండ్స్ గా ఉపయోగపడతాయి ఆయుధాలు కానీ నిన్న ఒక దగ్గర చెప్పాను. ఎక్కడ? నిన్న ఒక దగ్గర చెప్పాను కదా, లత మేడం తమ్మిచ్చిందంటే, మన అలవాట్లే మనకు ఆయుధాలుగా, ఫ్రెండ్స్ గా ఉపయోగపడతాయి అని చెప్పాను. అరే అవును సార్, నిన్న మొత్తం విన్నాను, నేను నోట్ చేసుకోలేదంటే, చూడండి మనం విన్నదంతా విన్నట్టుగా ఎక్కడ పోతుంది. కానీ చెప్పిన వ్యక్తిని నాకు గుర్తుంది మొత్తం టోటల్ గా. మన అలవాట్లు ఎక్కడ చాలా హెల్పింగ్ అవుతాయి. ఎక్కడంటే, ఎప్పుడైతే ఫెయిల్యూర్ అనేది మనకు వస్తుందో, ఎక్కడైతే తీవ్రమైనటువంటి నెగిటివ్ మన మీద అటాక్ చేస్తుందో, బ్లాక్ ఎనర్జీ తీవ్రమైన బాధలో ఉంచుతుందో, ఫెయిల్యూర్ లో ఉంచుతుందో, అప్పుడు ఆ దిష్టి నుంచి బయటపడేసేదే మన అలవాట్లు. చాలా అసలు ధర్మో రక్షతి రక్షత అంటే, ఇగో ఈ ధర్మం ఏదైతే మనం పాటించి కొంత కూడబెట్టుకున్నటువంటి అలవాట్లు ఉన్నాయి చూసారా, అది బయటపడేస్తుంది. ఉపవాసం అలవాటు, ఎర్లీ లేచే అలవాటు, జాగింగ్ అలవాటు, ఏదో ఒకటి, ఓపిక, సహనం అనే అలవాటు, చక్కగా మాట్లాడు, పుస్తకం చదివే అలవాటు, ఇలాంటి గోల్డ్ అలవాట్లు కొన్ని వేలు ఉన్నాయి. మంచి అలవాట్లు, అర్థం చేసుకునే అలవాటు, మౌనంగా ఉండే అలవాటు, అప్పుడప్పుడు ఎదుటి వ్యక్తిని నెగ్గనివ్వాలి. మన కొంపలేం మునగవు, ఏం కాదు, నెగ్గనివ్వాలి. ఆయన కౌంటరే గ్రేట్, వాళ్ళు మాట్లాడుకుందే గ్రేట్. అప్పుడప్పుడు వాళ్ళు
దొరికితే ఎటకరం బ్యాచ్ అని ఒకటి ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటకరం బ్యాచ్ అంటారు. బ్లేడ్ బ్యాచ్ టైప్ లో ఎటకరం బ్యాచ్ ఉంటుంది. ఆ ఎటకరం బ్యాచ్ ని గుర్తుపట్టాలి. ఎమోషనల్ గా ఇబ్బంది పడద్దు. వాళ్ళు అలా సరదాగా ఒక ఆనందం దొరక కొన్ని మాటలతోటి ఆనందపడుతూ ఉంటారు. దాన్ని చూసి మనం కూడా చాలా అర్థం చేసుకొని చాలా పెద్దరికంతో ఉండాలి. మనం కూడా పాపం ఆ ఉచ్చులో పడిపోవద్దు, ఆ ఊగిలో పడిపోవద్దు. ఇది అర్థమైందా? స్కూల్లో ఉంటారు, కాలేజీలో ఉంటారు, వర్క్ చేసే దగ్గర ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. తన తన ధోరణిలో తను ఉండకుండా ముందుకు వెళ్ళనీయకుండా ఈ ఎటకారం బ్యాచ్ బాగా పనిచేస్తుంది. అప్పుడప్పుడు వాళ్ళని నెగ్గనివ్వాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది వాళ్ళది, నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా చూసుకోవాలి. లేకపోతే నా ఎమోషనే కరెక్ట్, నేను నిజమే మాట్లాడుతున్నాను, ఇట్లా పడిపోవద్దు. సుడిగుండాలి, ఎమోషనల్ సుడిగుండం, ఊబి అనమాట. పడిపోకూడదు. సో ఆల్వేస్ మనం ఈ లైన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడం అనేది ఎక్కువ ఉండకూడదు. మనల్ని ఇంత స్ట్రాంగ్ గా ఉండనీయకుండా 4 ఏరియాస్ దెబ్బతీస్తూ ఉంటాయి. 4 ఏరియాస్. ఒకటి ఆకలి అనే ఏరియా. ఆకలి. ఆకలి అనేటువంటి ఏరియా. రెండవది నిద్ర. అతి ఆకలి, అతి నిద్ర. ఇంకోటి మూడవది భయం. భయం. రూపాయి ఎక్కువ సంపాదించాలన్న భయం, రూపాయి ఖర్చు పెట్టాలన్న భయం, రూపాయి క్రియేట్ చేయాలన్న భయం. ఆర్థికం భయమే, మరణం భయమే, అనారోగ్యం భయమే, అన్ని భయమే. రేపు ఏమవుతుందనే భయం. అది ఎందుకు భయపడుతుందో కూడా తెలియదు. అసలు ఇక భయంలోనే చేప నీళ్ళల్లో ఉన్నట్టు జీవితం భయంతో పోతూ ఉంటుంది. ఏదో ఆ టీ తాగితేనే ఆనందం, లేకపోతే ఇంకొకరితో మాట్లాడితేనే ఆనందం, లేకపోతే ఇంకొక న్యూస్ చూస్తేనే ఆనందం. ఇంకెప్పుడు కూడా ఈ భయం నుంచి తప్పించుకుంటూ తిరగడమే. అంత వండుకోవడం, తినడం, ఇది ఈ భయంలోంచి ఈ భయం శాతం ఎంత ఉంటుంది. మూడోది కూడా చాలా ఇంపార్టెంట్, సైకాలజీ. మన అనారోగ్యానికి, ఈ దేహం మీద వస్తున్న అనారోగ్యానికి ఎక్కడో లోతుల్లో ఉన్నటువంటి భయం కూడా కారణమవుతూ ఉంటుంది. అది ముఖ్యంగా బ్లడ్ మీద, కోపం ఎక్కువ ఉంటే బ్లడ్ మీద, భయం ఎక్కువ ఉంటే నరాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంటది. అందుకే సైకోసొమాటిక్ సమస్యలు అంటారు దాన్ని. ఏ డాక్టర్ చెప్పినప్పుడు మీరు వింటారులేండి, అప్పుడు తెలుస్తుంది. ఇది భయం అంత. తర్వాత ఎందుకంటే మనకి సర్టిఫికేట్లు ఉండి వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. మన యోగులు, మహర్షులు అది చెప్తుంటే అర్థం కాదు. నాలుగవది మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్. మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్, మితిమీరిన డిజైర్స్, కోరికలు, మితిమీరిన సెల్ఫ్ ఇంపార్టెన్స్. ఇంకా మీరుతుంది అనమాట. ఇంకా అది మన లక్షణం కాదు, మనసు లక్షణం. ఇదంతా మనసు లక్షణం. అందరికి కామన్ అనమాట. కామన్. శ్వాస తీసుకోవడం ఎంత కామనో ఈ 4 అంత కామన్. వాటి నుంచి తెలివిగా బయటపడుతున్నారా లేదా అని ముఖ్యం. మొత్తం సబ్జెక్ట్ దగ్గరనే ఉన్నారా? సబ్జెక్ట్ దగ్గరనే ఉంటే లాజిక్ మైండ్ లేదు అని అర్థం. హ్యాపీగా ఇక్కడే ఉండండి. అది లోపల పడ్డ తర్వాత ఉపయోగపడుతుందో లేదో తర్వాత సంగతి. అప్పుడెప్పుడు సంవత్సరం క్రితం విన్నాం అని నా ఫోటో చూసినప్పుడు ఏదో కొన్ని అయితే గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్ళీ లక్ష్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. సూత్రం, దారాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది డబ్బులు సంపాదించడానికి ఎట్లా ఉపయోగపడుతుంది అది చెప్పాలి. నేనేం ప్రవచనకర్తను కాదు. ఇప్పుడు దేశాన్ని మార్చే ఉద్దేశం కూడా ప్రస్తుతం లేదు. కాబట్టి నా యొక్క టీం ఇంకా ఎఫెక్టివ్ గా మైండ్ పవర్ తోటి, థాట్ పవర్ తోటి సక్సెస్ అవ్వాలనేదే ఉంది. అక్కడి వరకు చాలు, అంతకంటే ఎక్కువ. మీరు నిన్న ఒక మేడం గారు అన్నారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, 1 గంట నిద్రను వదులుకుంటే చాలు. ముందైతే ఇది వస్తుంది. ఇదే కావాలి అసలుకి. 100 మందిని గైడ్ చేయాలన్నా ఇదే కావాలి, తాను గైడ్ చేసుకోవాలన్నా ఇదే కావాలి, పేరెంట్ సక్సెస్ కావాలన్నా ఇదే కావాలి. చక్కటి హార్మోన్స్, పిట్యూటరీ గ్లాండ్ మంచి హార్మోన్స్ రిలీజ్ చేయాలన్నా ఈ ప్రశాంతతే కావాలి.
మొత్తం సంపూర్ణ హోలిస్టిక్ వ్యవస్థ ఇది. పాయింట్ ఏంటి? నెంబర్ 1, ఆకలి అనేది మనల్ని మాయలో ఉంచుతుంది. ఆకలి. కానీ అది అవసరమే, చాలా అవసరం. కానీ అక్కడ ఎంత అలర్ట్‌గా ఉంటున్నాం అనేది. నిద్ర. అలారం ఉందా లేదా? సపోర్ట్ చేసుకో. నేను మోస్ట్‌లీ జాన్వరి నుంచి చూస్తే 4 గంటలకి లేవడము 2 సార్లో, 3 సార్లో మిస్ అయిందండి. అంతే. సరే ఒక 5 సార్లు ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టొచ్చు. 5 సార్లు 4 కంటే ముందు, అది 11:04 కావచ్చు, 3:30 కావచ్చు, 3:20 కావచ్చు, 3 కావచ్చు. ముందే ఉంది మెలకువ. 4 దాటిన తర్వాత ఒక 5 సార్లు. అంటే నేను అసలు ఎక్స్‌క్యూజ్ చేయట్లేదు అని. అలిసిపోయినప్పుడో లేకుంటే ఎప్పుడో అంతే. ఎక్స్‌క్యూజ్ చేయట్లేదు. కారణం లేదు. ఒక్కవేళ మిస్ అయిపోతే ఈ ఆకలిలో ఉందా? నిద్రలో ఉందా? భయంలో ఉందా? మితిమీరిన ఎక్స్‌పెక్టేషన్స్, డిజైర్స్ అండ్ మితిమీరినటువంటి ఇంపార్టెన్స్, సెల్ఫ్ ఇంపార్టెన్స్. వీటిలో ఎక్కడ ఉంది నేను ఎక్కడైనా క్రమశిక్షణ తప్పడానికి? అది కాదు. ఇట్లా మనకు మనమే ఒక సెల్ఫ్ గైడ్ అవ్వకపోతే, అందుకనే నేను చక్కటి ఇన్‌కమ్ తీసుకుంటూ వెళ్తున్నాను. అంతే. మనకు మనమే రక్ష. శిక్షణ ఇవ్వాలన్నా మనమే. ఓకే. సో, ఈ 4 గూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరినో ఉద్ధరించే పని లేదు. ఎవరు గూడా ఆ పని చేయలేరు. అసలు వాళ్ళ వల్ల జరిగిందని అదంతా ట్రాష్ అది. వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల అసలు సంబంధమే లేదు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి జీవితంలోకి వెళ్ళేంత లేదు. మన ఆరా బాలేకముంటే వస్తారంతే. మన ఆరా ఉంటే, బలంగా ఉంటే ఏ దిష్టి తగలదు, ఏ వ్యక్తి ఏం చేయలేడు. దైవం గూడా అడిగితేనే ఇస్తాడు. దాన్నే ప్రార్థన అంటాం. దాన్నే సంకల్పం అంటాం. దైవం గూడా ఎంటర్ అవ్వడు మన పర్సనల్ దాంట్లో. సెల్ఫ్‌గా అర్థమయ్యి నాకిది కావాలి. హ్మ్. అని. ఇది చూడండి, దీంట్లో మనం ఇవన్నీ నిన్న చెప్పుకున్నాము. మనం ఒత్తిడి అనేది కామను. ఇది మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ గుర్తు చేస్తాను. అయితే ఇందాక ఒకటి చెప్పాను గదా! హ్మ్. ఎప్పుడు ఉపయోగపడతాయి అలవాట్లు? మనం ఎప్పుడైతే వీక్‌గా, అనారోగ్యమో ఆర్ ఆర్థిక ఇబ్బందుల్లో లేదా ఆత్మవిశ్వాస లేమితోటి చిన్న డల్‌నెస్‌ని, నీరసాన్ని, భయాన్ని కలిగి ఉన్నప్పుడు ఇవి బయటపడేస్తాయి. హ్మ్. వెంటనే బయటపడేస్తాయి. ఈ అలవాట్లు చాలా ఆయుధాలు. ధర్మో రక్షిత రక్షిత. అందుకే వీలు చిక్కినప్పుడల్లా మనం ఏదో ఒక 11 డేస్ అనో, 40 డేస్ అనో పెట్టి చేసుకుంటూ ఉండాలి ప్రాక్టీస్. ఇది మనకు ఉపయోగపడతాయి. చాలా ఉపయోగపడతాయి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడైనా సరే చదవడాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ తనకి రక్షణ చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండోది, నా ఫ్రెండ్‌ని ఒక విషయంలో నేను సజెషన్ ఇచ్చాను. సరి చేయలేదు. సజెషన్ ఇచ్చాను అని చెప్పాను. అది గుర్తుందా? నా ఫ్రెండే. హ్మ్. వందనం మేడం. అయ్యో! సార్ సజెషన్ ఇచ్చాను అని చెప్పారు సార్. మీ నేను ఫ్రెండ్ నా ఫ్రెండ్‌కి ఇచ్చానని చెప్పాను. ఆ! ఏ విషయంలో? తన ఆలోచన ధోరణిలో ఒక విషయంలో నేను సజెషన్ ఇచ్చానని చెప్పాను. అది గుర్తుందా? నా తన అలవాట్ల విషయంలో అనుకుంటా సార్. ఆ! ఒక ఆలోచించే విషయంలో. హ్మ్. చెప్పనా? చెప్తాను. హ్మ్. ఇప్పుడు అదే చెక్ చేస్తున్నా. అంటే నేను చెప్పినటువంటి విషయం అట్లా గాల్లోకి ఎళ్ళిపోయిందా? లోపలికెళ్ళిందా అని. హ్మ్. చూడండి, తనకి ఉన్నటువంటి అలవాటేంటంటే, ఎదుటి వ్యక్తిని వెంటనే అంచనా వేసేటువంటి గుణం. ఎదుటి వ్యక్తిని వెంటనే అంచనా పలానా నాగేశ్వరరావు గారు నాతో మాట్లాడుతున్నారు. నాకు కొంత కూసంత తెలివితేటలు ఏదో ఒకటి ఉంటది. సైకాలజీ చదివానంటే ఎమ్మటే నాకు అర్థమవుతూ ఉంటుందనుకోండి. ఓకే. అట్లా అందరూ అందరిని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఎవరి తెలివితేటలు ఆళ్ళకుంటాయి. అంతేనా సునీల్? ఎవరికి వాళ్ళకే ఉంటాయి. దీన్ని ఏమంటాము? ఆవలిస్తే పేగులు లెక్క పెడతాం అని అంటాం. ఏమంటారు?
ఆవులు ఇస్తే నేను పేగులు లెక్క పెడతా తెలుసా అని అట్లా. ఎవరి టాలెంట్ వాళ్ళది, అందరు లెక్క పెడతారు. ఓకే, సో నువ్వు లెక్క పెట్టిందంతా మాట్లాడకూడదు, ఇది తెలుసుకోవాలి. నువ్వు లెక్క పెట్టిందంతా ఊహించుకుంటూ కూర్చోవద్దు. అందుకే నేను ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏం రాసుకున్నానంటే, ఇదే ఫైనల్ కాదు, ఇదే ఫైనల్ కాదు. నువ్వు లెక్క పెడుతుందంతా, నువ్వు అంచనా వేస్తుందంతా, నువ్వు ఊహిస్తుందంతా కొంతవరకే రైట్ అవ్వచ్చు మేబీ, అంతా అవ్వదు. తర్వాత వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అది అర్థమైతే తర్వాత బాధపడతాం. ఒక్కోసారి ఇక మాటల ద్వారా వస్తూ ఉంటది, కానీ అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని అతను ఏం చేస్తుంటాడంటే ఎమ్మటే అంచనా వేసి ఎమ్మటే చక్క 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 మాటలు వదులుతూనే ఉంటాడు. ఈ రిలేషన్షిప్ లో మొత్తం దెబ్బతింటుంది మొత్తం. ఇగో హట్ అవుతుందా లేదా, తన ఈగోనే చూసుకుంటాడు తప్ప అవతలవాడిది ఈగో హట్ అవుతుందా లేదా సంబంధమే లేదు, వాంటింగ్ చేసుకున్నావా లేదా. ఇక్కడ ఫిల్టర్ ఉండాలి, ఇక్కడికి ఫిల్టర్ ఉండాలి, ఫిల్టర్ని చేయాలి. ఇదివరకంటే వాటర్ ప్యూర్ దొరికేది, దాని తర్వాత సంగతి. ఇప్పుడు ఫిల్టర్స్ అవసరం, ఫిల్టర్ ఉండాలి మాట్లాడేటప్పుడు, ఫిల్టర్ చాలా అవసరం. నేను హరిప్రసాద్కి అంచనా వేయొచ్చేమో, కానీ అది కరెక్టో కాదో, అది అతనికి మారతాడేమో తర్వాత. లేదు నన్నే టార్గెట్ చేసి అని అంటే, నిన్ను అర్థం చేసుకోకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళది. నువ్వు నిన్ను అర్థం చేసుకోవాలని, నీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని నువ్వు అంచనా వేసిందంతా కూడా మనం ఊహించిందంతా చేయకూడదు. ఇంపార్టెంట్ అనేది ఎంత తెలుసుకున్నాం అన్నది కాదు, మనం ఎంత అంచనా వేసి ఎమ్మటెమ్మటే మనం రంగంలోకి దిగకూడదు, మాట్లాడకూడదు. ఇదే ఫైనల్ అనుకొని మనం ఉండకూడదు. అనేక చాయిసెస్ ఉన్నాయి, అనేక ఉంది. నేను ఇంతమందికి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి అని, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేసి నాకు చాలా బెంగ పట్టుకుంది ఇప్పుడు కరోనాకి ముందు. అంటే ఎవరి మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. నేనే ఆ వెల్నెస్ గురించి, ఆ బిజినెస్ గురించి, ఈ మైండ్ఫుల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పేదవాడికి కస్టమర్కి అవకాశం వచ్చింది, బానే ఉంది, ఈఎస్బిఐ చెప్పడానికి బానే ఉంది. కానీ ఈ గట్టు నుంచి ఆ గట్టు మీదకి వెళ్ళటానికి అతనికి ఎంతో సౌండ్ మైండ్ అవసరం, యాటిట్యూడ్ అవసరం, రిలేషన్షిప్ అవసరం, కలిసి ఉండడం అవసరం, కలుపుకోవడం అవసరం, కలిపి ఉంచడం అవసరం, ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అవసరం. ఓకే, మరి కాలేజీలే పిల్లలకి ఇవ్వలేకపోతున్నాయి, ఈ యొక్క కామన్ మ్యాన్ కి ఎట్లా అనేది ఉంటూ ఉండే, చాలా కష్టం ఇది అనేసి. కానీ ఎక్కడో ఒక దగ్గర సమర్పణ భావం ఉంది కాబట్టి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుందిలే అని ఎక్కడ నా లోపల ఉన్న టెన్షన్ ని మాటల ద్వారా ఏమీ వ్యక్తపరచలేదు. ఆ తర్వాత కరోనా, తర్వాత జూము, చూడండి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ వెళ్తూనే ఉంది, ఎడ్యుకేషన్ వెళ్తూనే ఉంది, వెల్నెస్ గురించి ఎంత బాగా, బిజినెస్ గురించి ఎంత బాగా వెళ్తూనే ఉంది. ఎట్లా ఇది మనకేమన్నా ముందే ఉందా సొల్యూషన్ ఇది? అలాగే మనకు మనిషి మార్పుకు సంబంధించి కానీ, మన మార్పుకు సంబంధించి కానీ సొల్యూషన్స్ బోలెడున్నాయి నేచర్లో, బోలెడున్నాయి. కాబట్టి ఇది అని ఫిక్స్ అయిపోవద్దు, మనం ఇది అని ఫిక్స్ అయిపోవద్దు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నాకు ఎదుటి వ్యక్తులు అంత అర్థమవుతూ ఉన్నారు, చాలా బాగా అర్థమవుతున్నారు. అట్లా అని చెప్పేసి నేను వెంటనే కౌంటర్ వేయడానికో సరి చేయడానికో ఇంకోటి ఎమ్మటే రంగంలోకి దిక్కకూడదు. వాళ్ళకి అర్థమయ్యేలాగే ఏమైనా సరే ఛాన్సెస్ ఉంటే చేయాలి. మనలో లోపల ఉన్నటువంటి లోపాలని కనిపెట్టడానికి ఈ వరాక్ని ఉపయోగించుకోవాలి, ఓఆర్ఏసి వరాక్ని. ఓకే, సో ఈ యొక్క గో అనేది భయం గురించి అని అంటే, ఒక మానసు గారు, భయం అనేది ఒక కామన్, ఒక ఇన్స్టింక్ట్, అది సహజాతం, సహజ ప్రవృత్తి. అది మనకి ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే భయంతోటే ఉంటుంది. ఆ భయాన్ని
నిర్భయంగా చేసుకొని అభయంగా చేసుకోవాల్సిన బాధ్యత మనదే. పిల్లవాళ్ళకి భయం ఎక్కువ ఉంటుందా, పెద్దవాళ్ళకి ఉంటుందా? పిల్లవాళ్ళకి ఇంకెక్కువ భయం ఉంటుంది. అంటే ఎదుగుతూ ఉంటే భయం పోతుంది అని అర్థం. ఎదుగుతూ ఉంటే భయం పోతుంది అని అర్థం. మానసికంగా ఎదుగుతున్నా భయం పోతుంది, బుద్ధిపరంగా ఎదుగుతున్నా భయం పోతుంది. ఏదో ఒక భయం అయితే ఉంటుంది హరిప్రసాద్ ఎవరికైనా సరే. అంత సవ్యసాచైన అర్జునుడికే భయం అనేది కామన్ అని చెప్పారు. ఒకటి మానస్ గారు ఉన్నారా, వింటున్నారా? ఓకే, సరిగ్గా ఈ టైంలోనే మీరు వాచ్ చూసుకుంటున్నారు అనుకోండి, పక్క పోతుంది విషయం. అసంశయం మహాబాహు అని అన్నారు. అందులో అసంశయం మహాబాహు, నీ డౌట్ లో ఎటువంటి ఇది లేదు, 100% రైట్, సంశయమే లేదు శ్రీకృష్ణుల వారు అర్జునుడితోటి. మరి దాని పక్కనే ఒక వర్డ్ ఏం పెట్టారు, మహాబాహో అన్నాడు. చాలా భుజబలం కలిగినటువంటి, నీకు చాలా బలం ఉంది, అంతటి వ్యక్తివి కూడా నువ్వు చెప్తున్నటువంటి మనసును పట్టుకోవడం అనేది, మనసుని నిగ్రహించడం అనేది చాలా దుర్లభమైనటువంటి విషయం, కష్టమైన విషయం అనేది అందులో ఎటువంటి నో డౌట్ ఎట్టాలి అని చెప్పాడు. ఎక్కడ వాడకుండా ఆ పదం అక్కడే వాడాడు మళ్ళీ. ఏది, నేను వీక్ గా ఉన్నాను ప్రభు అన్నప్పుడు, వీక్ గా ఉన్నాను అన్నప్పుడు ఎస్ 100% రైట్, అసంశయము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మహాబాహో, మళ్ళీ నువ్వు చాలా గ్రేట్, నువ్వు చాలా, నీ బలాన్ని మర్చిపోకు, యు హ్యావ్ మచ్ కెపాసిటీ, అయినప్పటికీ నీకు ఇది కష్టమే. అంటే మనసు ఎప్పుడైతే ఆ భయంలో ఉన్నప్పుడు, ఈ పని నేను చేస్తే ఏమవుతుందో అనే భయం కానీ, తన ఫ్యామిలీ గురించి భయం కానీ, సంపాదించే విషయంలో భయం కానీ, కొంచెం కూసంత అనారోగ్యం వచ్చిన ఒక భయం వెంటనే అటాక్. ప్రతి ఒక్కటి కూడా భయం పెడుతూ ఉంటుంది. ఇది కామన్ గా జరిగేది. ఎక్కడెక్కడ ఆ భయం కొలిపేటువంటి విషయాలు ఉన్నాయో అనేది చూసుకోవాలి. స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లవానికి భయం. మీలో ఎటువంటి, హరిప్రసాద్కు ఉన్న భయంలో మీ భయాలు వేరు వేరు, డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి. ఆ భయాలను కనిపెట్టాలి. అది నిజం భయం కాదు. అందుకనే డోంట్ సపోర్ట్ యువర్ మైండ్. నాకు వీళ్ళు రెస్పెక్ట్ ఇయ్యరేమో, వాళ్ళు నాతోటి వర్క్ చేయరేమో, వాళ్ళు ఆర్డర్ పెట్టరేమో, ఇట్లా ఈ భయాలు ఉండొచ్చు, ఇంక ఏ భయాలైనా ఉండొచ్చు. కానీ భయంతో ఉండడం అనేది డెఫినెట్లీ రైట్. అది ఎవరైనా సరే, మళ్ళీ గెలుస్తానో లేదో అన్న గెలిచిన ఆయనకి భయం, జీవితంలో మళ్ళీ ఛాన్స్ వస్తుందా లేదా అని ఇంకొకరికి భయం. భయం లేకుండా ఉండాలి. ఓకేనా? మన సమయం. ఓకే, ఈ భయాలని నిర్భయంగా చేసుకోవడానికి ఏ జ్ఞానం అవసరము, ఏ ప్రాక్టీస్ అవసరము అనేది, ప్రాక్టీస్ ఒక్కటే మిమ్మల్ని భయం నుంచి బయటపడేస్తుంది. ఓకే, భయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అది 50%. 50% ఏంటి? సరే, చెప్పారు. ఒక వ్యక్తిని అంచనా వేస్తున్నప్పుడు అందులో 50% మాత్రమే రైట్ అవుతుంది, మిగతాది అనేది కాదు అని చెప్పారు. గుడ్ గుడ్ గుడ్. మనం ఏమో 70% రైట్ అవనివ్వండి, మనకు అనవసరం. మనకు ఆ లైట్, టార్చ్ లైట్ ఉంది, మనకు అర్థమవుతుంది. కానీ వెంటనే మనం కౌంటర్ వేసేయద్దు. నచ్చని వాళ్ళ మీద కౌంట్, అసలు బాణం ఎక్కువసేపు ఆగను కూడా ఆగదు, ఫట్ మనం వచ్చేస్తూనే ఉంటది. ముఖ్యంగా దగ్గరున్న వాళ్ళ మీద, రోజు అవసరం అనుకున్న వాళ్ళ మీద. దూరున్న వాళ్ళు అర్థమైనా సరే మన మనసు చెప్తుంది, ఎప్పుడేం కలవు, ఏం కాదు, 4 తీయటి మాటలు మాట్లాడి బయటపడు అని అంటది. కానీ ఈ రోజు కలిసే వాళ్ళనే వెంటనే వాళ్ళు మనకు సపోర్ట్ గా లేరు అని తెలిసింది అని అంటే వెంటనే మనం తీసేస్తాం. ఇది ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాలి.
వాళ్ళలో మార్పు వచ్చే విధంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే రిలేషన్షిప్ దెబ్బతింటది. ఖచ్చితంగా టీచర్ నేర్పాల్సిందే స్టూడెంట్‌కి. కానీ నేర్చుకునే విధంగా ఉందా? మొత్తం భయపడి పరిగెత్తే విధంగా ఉందా? పిల్లవాడు అర్థమవుతున్నాడు. "ఏయ్! నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. కారణాలు చెప్తున్నావు. నాకు తెలుసు నువ్వు." అలా కాదు. అర్థం చేసుకునేటువంటి విధంగా వెళ్ళాలి. అది ఇంపార్టెంట్. సరే. ఇది చాలా మానస గారు ఈ ఈ యొక్క భయం అనేది మీరింకా ఇక్కడి నుంచి మీకిప్పుడు నేను ఆహ్, ఈ లైట్‌గా ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేస్తారు. ఓకే. నలుగురు ఇంటికొస్తున్నారు. వంట వండాలన్నా భయమే అందరికి నచ్చుతుందా లేదా అని. మీరు కొత్తగా వంట నేర్చుకుంటే. ఓకే. ప్రతి ఒక్కటి భయం భయం అని ఉంటది. అది మనకి ప్లస్ పాయింట్. అది మనకి బాగా బలం గావాలి ఆ భయం. ఓకే. నేను టీమ్‌ని నిలబెట్టుకోవాలి అనే భయం ఉందనుకోండి. మంచిదా కాదా? కృష్ణప్రియ నేను సక్సెస్ అవుతానా లేదా? అందుకని ఈ మధ్య దేవిశ్రీ గారిని అడిగారు. సార్ మీరు 'పుష్ప 2' అనగానే ఇంత రేటింగు ఇన్ని దేశాల్లోకి రిలీజ్ అవుతుందంటే ఏమన్నా ప్రెషర్‌గా ఫీల్ అయ్యారా అన్నారు. ఏమన్నా ప్రెషర్‌గా ఫీల్ అయ్యారా అని. మంచి సమాధానం చెప్పి. ప్రెషర్ ఉన్న వాళ్ళకి ప్రెషర్ పోగొట్టడానికే నా సంగీతం ఉపయోగపడుతుంది. ఇక అలాంటిది నేను ప్రెషర్‌గా ఫీల్ అయితే నేనెవరి సంగీతం అయినా. వాటి మంచిగానే నవ్వుకుంటూ చెప్పా. నేను ఎక్సైట్‌మెంట్‌ని ఫీల్ అవుతా. ప్రెషర్‌ని ఫీల్ అవ్వను అన్నాడు. సో, నేను అర్థమైందా? ఎక్సైట్‌మెంట్‌ని ఫీల్ అవుతా. ప్రెషర్‌ని ఫీల్ అవ్వను. భయపడను. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. నాటకం ఎట్లా రక్తి కడతదో. ఇది చూస్తా. హ్మ్. నేను ప్రయత్నంలో బద్ధకం అయితే లేదు. కష్టపడ్డంలో వెనకడుగైతే లేదు. ఒళ్ళు దాసుకోవడం అయితే లేదు. దేనికి నేను వెనకడుగు వేయను. అలాంటప్పుడు ఇంకెందుకు భయం అనేది? నా టాలెంట్ నా దగ్గర ఉంది. దేవిశ్రీ ప్రసాద్ టాలెంట్ దేవిశ్రీ ప్రసాద్. కానీ ఏమవుతది? ఎలా అవుతదో చూద్దాం అనే ఎక్సైట్‌మెంట్ మాత్రం మానస గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి ఆన్సర్ మీకు అర్థమైంది కదా! మనం ఎందులో భయపడుతున్నామో చెక్ చేసుకోవాలి. పిల్లలు ఎందులో భయపడుతున్నారో చెక్ చేసుకోవాలి. దాంట్లో ఎక్సైట్‌మెంట్ ఉండేలాగా వాళ్ళకి అది నేర్పించాలి. ఎక్సైట్ ఉండాలి. ఆర్ యూ ఎక్సైటెడ్ అంటారు. అంటే ఏమైనా తెలుసుకోవాలని ఉందా? హ్మ్. ఎందుకంటే ఇంకా ఏం జరుగుతదో తెలుసుకోవాలని ఉంది. ఓకే. థాంక్ యూ మానస్ గారు. హ్మ్. అందరికి కొంచెం ఫోకస్ పెంచారు. దేవిశ్రీ ప్రసాద్‌ని గుర్తు తెచ్చారు. మేడంకి థాంక్స్ చెప్పాలి. ఓకే. వో ఫర్ గో ఫర్ అబ్జర్వేషన్. గో ఫర్ అబ్జర్వేషన్. హ్మ్. అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకుంటూ మొన్న మా చిన్నమ్మాయి అడిగింది. ఈ ఈవినింగ్ వచ్చిన తర్వాత టైం ఫెయిల్ అవుతుంది అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను. తనకేంటంటే నీ టైమ్ టేబుల్‌ని నువ్వే కనిపెట్టుకోవాలి. నీ టైమ్ టేబుల్‌ని నువ్వే నీ అనుభవంతోటి ఒకటి మంచి టైమ్ టేబుల్‌ని సమయాన్ని ఎలా గడపాలి అనేది యూ హావ్ టు రిసర్చ్. హ్మ్. రాగానే ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత బావుందా? హ్మ్. ఆహ్, రాగానే వచ్చి కాళ్ళు చేతులు స్నానం చేసి వర్క్ చేస్తే బావుందా? ఫస్ట్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవాలా? మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలా? మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ మ్యూజిక్‌ని ప్రాక్టీస్ చేసుకోవాలా? అనేది ఎవరు కనిపెట్టాలి సక్సెస్‌ఫుల్ ఫార్ములా? ఎవరికి వాళ్ళే. హ్మ్. ఇది నేను మా చిన్నమ్మాయికి చెప్పాను. ఓకే. షీ ఈస్ నౌ ఫోర్త్ క్లాస్. సో, తనని తాను అబ్జర్వ్ చేసుకునే శక్తి పెరగాలి. హ్మ్. తనని తాను అబ్జర్వ్ చేసుకునే శక్తి. నన్ను నేను అబ్జర్వ్ చేసుకునే శక్తి పెరిగితే ఏది రైట్ అనేది ఈ టైంలో నా ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి? వీళ్ళు మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటున్నాయి? ఏదైనా విన్నప్పుడు ఎలా ఉంటుంది? అసలు నా మనసు ఈ సబ్జెక్ట్‌ని ఇష్టపడుతుందా లేదా? ఇది చాలా అప్‌డేట్ అయ్యే సబ్జెక్టు. దీన్నే ఇష్టపడకపోతే ఎక్కడ నా యొక్క ఇగో దెబ్బతింటుంది? ఇగో మ్యాచ్ అవ్వట్లేదు. ఇదంతా ఇంపార్టెంట్ ఇది. ఇది ఒక పుస్తకము 4 గోడల మధ్యలో ఇది ఒక పుస్తకం లోపల చదివితే ఇగో ఒప్పుకుంటది. నలుగురిలో ఉంటే ఇగో ఒప్పుకోదు. ఎందుకంటే మారడానికి సంబంధించింది కదా! చాలా కష్టం. ఫేస్ చేయాలి. ఆ సబ్జెక్ట్‌ని ఫేస్ చేయాలి.
ఆ ఇన్సిడెంట్ ని ఫేస్ చేయాలి. ఇప్పుడు నేను లావుగా ఉన్నాను, లావుగా తగ్గాలి గురించి చెప్తున్నారు అని అంటే ఫేస్ చేయాలి ఆ సబ్జెక్ట్ ని. ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడైతే ఫేస్ చేస్తామో దాన్ని, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో అబ్జర్వేషన్. ఎవరిని అబ్జర్వ్ చేస్తే మనకి ఎదుగుదల ఉంటుంది? మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఎదుగుదల ఉంటుంది. ఒకటి బాగా గ్రహించండి, ఎదుటి వాళ్ళు చెప్పే లోపే మన బలాన్ని మనమే గుర్తించాలి, మన బలహీనతను మనమే గుర్తించాలి. ముఖ్యంగా బలహీనత. బలాన్ని చెప్పేటోళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండాలి, మన బలాన్ని గుర్తు చేసే వాళ్ళ దగ్గరనే ఉండాలి ఎప్పుడు. ఓకే, ఎదుటి వాళ్ళు చెప్పే లోపే, గ్రహించే లోపే మన బలహీనతను చెప్పాలి. అది గుణంగా ఉన్నప్పుడే గుర్తుపట్టుకోవాలి. ఫీలింగ్స్ ఎమోషన్ గా మారిందంటే బయటికి మాట రూపంలోనో చేత రూపంలోనో వచ్చేస్తుంది ఏదో ఒక రోజు. అది మనకి సంపాదించడానికి ఉపయోగపడుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇది చాలా, నిన్న లావణ్య మేడం గారు ఏమన్నారు, ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ సార్ అని. సరే, ఇది నా యొక్క లీడర్స్ కి, మెంటర్స్ కి మెంటాలిటీ ఎలా ఉండాలో చెప్పాల్సిన వాళ్ళు మెంటర్స్. ఇది వాళ్ళకి ఉపయోగం. రెండవది, చాలా అబ్జర్వ్ చేసుకోవాలి. కొంతమంది చేష్టలను చూస్తుంటే మస్తు కోపం వస్తుంటది, మస్తు కోపం వస్తుంది. అది చాలా వస్తుంది. చిత్తంలో ఏది ఎక్కువ ఉంటే అది వస్తుంది. చిత్తంలో స్టోరేజ్, సబ్ కాన్షియస్ బాక్స్ చిత్తం అంటే, అందులో ఏది ఎక్కువ ఉంటే అది వస్తుంది. అసూయ ఎక్కువ ఉంటే అసూయ వస్తుంది, చికాకు ఎక్కువ ఉంటే చికాకు వస్తుంది. అది కాన్షియస్ మైండ్ అల్లాడిస్తూ ఉంటుంది, ఆడిస్తూ ఉంటుంది. అందుకే ఈ నేను మొన్న వెరీ స్టార్టింగ్ లో, కాన్షియస్ మైండ్ ఇక ఎట్టి పరిస్థితుల్లో కీలు బొమ్మ కారాదు. అబ్జర్వేషన్ పవర్ పెరగాలి. చిత్తంలో ఏవైతే ఉంటాయి ఎమోషన్స్, అది బయట వెతుకుతా ఉంటుంది. ఏది ఎక్కువ ఉంటే అది, కోపం ఎక్కువ ఉంటే కోపం వచ్చే సందర్భాలను క్రియేట్ చేసుకుంటా ఉంటుంది చిత్తం, సబ్ కాన్షియస్. అసూయ ఉంటే అసూయ చెందడానికి ఏమేమి ఉపయోగపడతాయి అన్ని మన చుట్టూ జరిగేలాగా చేస్తూ ఉంటది. చాలా ఇది, ఒక వ్యక్తికి సాయం చేయడం చాలా ఇష్టం అనుకోండి, చిత్తంలో ఉందనుకోండి, అటువంటి సందర్భాలు, అటువంటి వీడియోస్ కనపడేలాగా చేస్తూ ఉంటది. అంతా కూడా చిత్తంలోనే మ్యాజిక్ ఉంది. తర్వాత అబ్జర్వేషన్, రైట్? ఓ ఫర్ ఆర్ ఫర్ ORAC, మన మైండ్ కూడా అవసరం. రీజన్స్, ఏ కారణాలు అనేటువంటి ఆ కారణాలు పట్టాలి. ఆయన డాక్టర్ అనం, సైంటిస్ట్ అంటాం. మూల కారణాలు పట్టే వాళ్ళని సైంటిస్ట్ అంటాం. పైపైన వ్యాధులకి, ప్రాబ్లమ్స్ కి మెకానిజం చేసేటువంటి వాళ్ళు డాక్టర్స్. రీజన్స్ ని బట్టి ఆ రీజన్స్ కి సొల్యూషన్స్ చూసేవాళ్ళు. మనకు ఒకటి జరుగుతుంది అంటే దాని రీజన్స్ ని కనుక్కోవాలి, రీజన్స్ పట్ల రియలైజేషన్ కావాలి. ఓకే అశోక్, అది రియలైజేషన్. కానీ రీజన్స్ పట్ల, కారణాల పట్ల, మనకు జరుగుతున్న కార్యాలకి. ఓకే, ఇది జరిగిందంటే ఎమ్మటే ఇదైపోకూడదు. ఒకరు అనుకున్నారు 500 అవుదాం అనుకున్నారు, 1000 అవుదాం అనుకున్నారు, వాళ్ళు మనతో నడుస్తాను అనుకున్నారు, నో ప్రాబ్లం, దానికి ఏదో కారణం ఉంటుంది. ఎమ్మటే పర్సనల్ గా తీసుకోవద్దు, డోంట్ టేక్ పర్సనల్. ఇక నాకు పరుగు పోయింది, నేను అవ్వలేకపోయాను, ఇక వాళ్ళు ఏమనుకుంటారో, అయితే అని మాటలు ఇచ్చాను, ఇదంతా పెట్టుకోవద్దు అసలుకి. ఇంక ఇప్పుడు చదువు అంతా పక్కకు పోతుంది, చదువు అంతా అప్లై చేసుకోవాలి. ఓకే, సో కృష్ణప్రియ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదంతా మన చేతిలో లేదు, నువ్వు నిమిత్త మాత్రుడు అని నువ్వు చదువుతున్నావుగా, మరి అప్లై చేసుకోవాలి. అది మన చేతిలో ఎవ్రీథింగ్ ఏం లేదు. సో కారణం ఏందో చూసుకోవాలి. అచ్చా, నేను ముందు నుంచి అలర్ట్ గా లేనా, ఎక్కువ ప్రెజెంటేషన్ చేయించలేదా, ఎక్కడ నాది పోయింది, థ్యాంక్ యూ మీట్లు ఏమైనా చేయించలేదా, సెలబ్రేషన్స్ ఏమైనా చేయలేదా అని కారణాలు ఎత్తుక్కోవాలి. అబ్జర్వేషన్ చేసిన వాళ్ళు కారణాలు రియలైజ్ అవుతారు, రైట్? అంతేనా? అబ్జర్వేషన్ చేయని వాళ్ళకి. కాబట్టి నిన్ను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆ గైడ్ ని, కోచ్ ని నమ్మాలి. అర్థమైంది కదా? ఇది పర్ఫెక్ట్. సో ఎక్కడో ఏదో కారణం ఉంటుంది, లేకపోతే మనం ఎందుకు సక్సెస్ కాం. తర్వాత థర్డ్, ఏ ఫర్ యాక్సెప్టెన్సీ. యాక్సెప్టెన్సీ అనేది ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్ లోకి మనం తీసుకెళ్ళగలుగుతాం. మనకు ఉపయోగపడే అలవాట్ల వైపుకి ఆటోమేటిక్ చేయాలి.
అలా చెయ్యాలి అని అంటే మొదటి డోర్ ఓపెన్ చేయాలి. అదేంటంటే యాక్సెప్టెన్సీ అనే డోర్. యాక్సెప్ట్ చేయాలి. ఎస్, ఈ పరిస్థితి వచ్చిందా, రైట్, అంతే. ఇది ఈ పరిస్థితి నుంచి ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు, ఓకే, ఆ పరిస్థితి వచ్చింది. ఇక ఆ పరిస్థితి నుంచి నేను ఫస్ట్ ఆ యాక్సెప్టెన్సీ నుంచి మనము ఆటోమేటిక్గా మనకు ఉపయోగపడేటువంటి వాటికి మైండ్ని తీసుకెళ్లే ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి అన్న, ఇది ఇక్కడే ఉంది అసలైనటువంటి. మీ నమ్మకాన్ని మార్చుకోండి, మీ సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకోండి. ఎందుకంటే మీ సెల్ఫ్ ఇమేజ్ని కనుక మీరు మార్చుకుంటే మీ బిలీఫ్ సిస్టమ్ మారుతుంది. మీ బిలీఫ్ సిస్టమ్ మారితే మీ బిహేవియర్ మారుతుంది. మీ బిహేవియర్ కనుక మారితే మీకు వచ్చే రిజల్ట్స్ పాజిటివ్గా మారిపోతాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్కి మీ సెల్ఫ్ ఇమేజ్ని పాజిటివ్గా పోర్ట్రే చేస్తారో మీ సబ్ కాన్షియస్ మీ భుజం తట్టి నువ్వు కుమ్మే బాబాయ్ నేను చూసుకుంటా అని అంటుంది. వి ఆల్ హ్యావ్ ఏ సక్సెస్ మెకానిజం. ప్రతి మనిషికి ఒక ఆటో సిస్టమ్ ఉంటుంది. ఎలా అనుకుంటున్నారా? మీరే ఆలోచించండి. మొదటిసారి ఎంతో కష్టం అనుకున్న సైకిల్ తొక్కడం ఇప్పుడు పెద్ద విషయం కాదు. మొదటిసారి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మీ బ్రెయిన్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అని ప్రతి దాని మీద తెగ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏ గేర్లో ఎలా వెళ్తున్నారో మీకే తెలియదు. దీన్నే ఆటో మెకానిజం అని అంటారు. అంటే ఒక పని పదే 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 చేయడం వల్ల మీకు అదొక ఆటో మెకానిజంగా ఏర్పడిపోతుంది. అందుకే మ్యాక్స్వెల్ మాల్ట్జ్ తాను రాసిన పుస్తకానికి సైకో సైబర్నెటిక్స్ అని పేరు పెట్టారు. ప్రతి మనిషికి వాళ్ళ బ్రెయిన్లో అలాగే వాళ్ళ నర్వస్ సిస్టంలో కొన్ని పనులు చేసే అలవాటు ఉంటుంది. ఆ అలవాటుకి బాగా అలవాటైపోయి ప్రతి అలవాటుకి ఒక ఫీడ్బ్యాక్ ఉండిపోతుంది. దీంతో పెద్దగా ఆలోచన లేకుండానే తర్వాత ఆ పని మీరు చేసేస్తారు. దీన్నే మ్యాక్స్వెల్ మాల్ట్జ్ ఆటో మెకానిజం అని అంటున్నారు. ఈ టైప్ ఆఫ్ మెకానిజంని మన గ్రోత్కి అంటే మన సక్సెస్కి ఎలా ఆ యొక్క సిచ్యువేషన్ని మనం అంగీకరించిన తర్వాత ఇంకొకసారి అటువంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం ఈ యొక్క ఆటోమేటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా చేసేస్తూనే ఉంటాం. ఈ చేతులు ఆడిస్తూనే ఉంటాం, మాట్లాడిస్తూ ఉంటాం. ఆటోమేటిక్గా జరిగే వాటిని మనకు తగ్గట్టుగా ఈ సెల్ఫ్ ఆటో సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనకు తగ్గట్టుగా ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. దీనికి మ్యాక్స్వెల్ మాల్ట్జ్ చెప్తున్న మంచి పాయింట్ ఇమాజినేషన్. లాజిక్ విల్ గెట్ యూ ఫ్రమ్ ఏ టు బి, ఇమాజినేషన్ విల్ టేక్ యూ ఎవ్రీవేర్. ఈ ఇమాజినేషన్ని సరిగ్గా వాడితే మీరు కూడా మీ సక్సెస్కి ఒక ఆటో మెకానిజం రూపొందించిన వారు అవుతారు. మీ సబ్ కాన్షియస్కి ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాల్సిన పని లేదు. మీరు ఏది చెప్తే అది వింటుంది, అదే మీరు దాన్ని పదే పదే చెప్తే పాటిస్తుంది. సో మీకు ఒక గోల్ ఉందనుకోండి, ఆ గోల్ని మీరు ఎలా చేరుకోవాలి, ఏం చేస్తే మీ గోల్ పూర్తవుతుంది, మీ గోల్కి వెళ్ళే దారిలో మీకు వచ్చే అడ్డంకులేంటి, ఆ అడ్డంకిని ఎలా దాటాలి, ఆ గోల్ సాధించిన తర్వాత మీకు వచ్చే ఆనందం ఎలా ఉంటుంది, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎంత బాగుంటుంది అనే ప్రతి డీటెయిల్ని ఇమాజిన్ చేసుకుంటే మీ సబ్ కాన్షియస్ దానికి ట్యూన్ అవుతుంది. అదే ఇమాజినేషన్ని రిపీటెడ్గా అనుకుంటాం వలన మీలో ఒక సక్సెస్ మెకానిజం ఏర్పడిపోతుంది. మిమ్మల్ని మీ గోల్ సాధించేదాకా మీ సబ్ కాన్షియస్ మిమ్మల్ని వదలదు. చాలా చిన్న ఉదాహరణతోటి ఇది ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా కోపం, షార్ట్ టెంపర్ ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళ మీద వెంటనే కోపం చేసే అలవాటు ఉంది. ఫోన్ మాట్లాడుతున్నారు, నన్ను డిసప్పాయింట్ చేస్తున్నారు, చర్చ సాగుతూ ఉంది. వెంటనే నేను నా యొక్క టైం టేబుల్ దెబ్బతీసినందుకు వాళ్ళ మీద కోపం చేయకూడదు. ఇది పాత క్యారెక్టర్. ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళది ఎంత తప్పు ఉంది ఇదంతా కాదు. ఇప్పుడు నేను చేసినటువంటిది యాక్సెప్ట్ చేసి ఇందులో నా మిస్టేక్ ఏముంది, ఫస్ట్ నేను ఎంత సమయం ఇవ్వడమా ఏంటి, ఎక్కడ పోయింది అనేది ఇచ్చేయాలి. నేను ఉదయాన్నే లేవలేకపోయాను, దీనికి కారణం ఏంటి అసలు. ఓకే, నాకు సంబంధించినటువంటి దాంట్లో నేను చెక్ చేసుకోవాలి. ఇదివరకు ఈ చెకింగ్ ఆటో మెకానిజం లేదు. ఇప్పుడు ఇది అనుభవంతో పెరిగింది, అర్థం చేసుకుంటుంటే పెరిగింది, అబ్జర్వేషన్ చేసుకుంటుంటే పెరిగింది. ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చూడకూడదు. దాన్ని ఏమంటామంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటాం. సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనే పదం ఎక్కడొచ్చింది? ఇందాక 4 చెప్పాను. మనల్ని హోల్డ్ చేసేది లంగర్లు ఏంటిది, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏరియా: ఆకలి, నిద్ర, భయము, సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ డిజైర్, సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఓవర్ డిజైర్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఇంపార్టెన్స్. మనకు మనం ఓవర్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటే
ఇక ఫైటింగ్ అంత టైం వేస్ట్ అయిపోతుంది. సరేనా? ఇది నాకు మనకి నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. రైట్. ఈ యొక్క సెల్ఫ్ రిలయన్స్. లాస్ట్ది సి ఫర్ కంట్రోలింగ్. ఈ కంట్రోలింగ్ పవర్ దగ్గరికి రావాలి. ఇది ధర్మం. ఇదే మనల్ని రక్షిస్తుంది. ఈ కంట్రోలింగ్ తినడం దగ్గర కావచ్చు, ఆలోచించే దగ్గర ముందు ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ అయిపోతుందండి. లోడ్ అని సైకాలజిస్టులు మొత్తుకుంటుంది. ఓవర్లోడ్ మొత్తం ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువ ఆలోచించాలి. నేనేం అనుకోవట్లేదు సార్, అదే తిరుగుతా ఉంది అని అంటే ఆటో మెకానిజం అట్లా ఉంది, దాన్ని మార్చాలి. ఆటో మెకానిజం. అందుకనే ఓ 40 రోజులు దీక్షలు అని పెట్టుకొని, లేకపోతే పలానా రోజు ఉపవాసం అని పెట్టుకొని అంత ఎండబెట్టడం దానికోసమే, మనసుని దానికి ఆ క్రమశిక్షణ కోసమే ఇదంతా. పెద్దవాళ్ళు చెప్పిందంతా ఈ మనసు గురించే. ఈ మనసు ఫ్రీక్వెన్సీ అంతా లోగా ఉంటుంది, హైగా ఉండట్లేదు. ఇది ఆ లోనెస్ ని లేకుండా హైనెస్ కి తీసుకెళ్ళిపోవడమే మనం చేసేది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఒరాక్ అనేది ఈ రోజు చెప్పిన విషయాలు, ఆ ఒరాక్ ని దాన్ని గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏం పెరుగుతుంది? కృష్ణప్రియ, నువ్వు చెప్పమ్మా, ఏం పెరుగుతుంది? గుడ్ మార్నింగ్ సార్. ఇవన్నీ వినడం వల్ల, అర్థం చేసుకోవడం వల్ల, ఓపిక్గా రాసుకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? డిఫరెన్సెస్ తెలుస్తుంది సార్. అంటే ఎక్కడ ఓపిక్ గా ఉండాలి, భయపడకూడదు, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, అన్నిటి మీద ఒక క్లారిటీ వస్తుంది సార్. ఎస్, మనం ఎందులో ఉంటున్నామో అందులో మనం తెలుసుకుంటాం. అవునా? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజ శలాకయ అని అంటూ ఉంటాం. అంటే జ్ఞానం వైపుకు తీసుకెళ్ళు అని మనం ప్రేయర్ చేస్తుంటాం. అంటే జ్ఞానం అంటే వెలుగు వైపుకి, తిమిరం నుంచి జ్ఞానం అనే వెలుగు వైపుకి వెళ్ళాడు. అది అనమాట. ఇది లైట్ నాలెడ్జ్. లైట్ వేస్తే నేను ఎక్కడున్నాను, అరే ఇక్కడ కూర్చున్నానేంటి, ఇలా ఆలోచిస్తున్నానేంటి అనేది తెలుసు. లేకపోతే అందులోనే ఉంది, అదే రైట్ అనుకుంటూ ఉంటాం, ఆ సీలింగ్ కిందనే ఉండిపోతాం. కంట్రోల్ అనేది ఎప్పుడు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి వస్తువు సుందర్ గారు. అసలు అది ఎంత, మీరు కంట్రోలింగ్ పవర్, నిగ్రహ శక్తి అని అంటాం దాన్ని, ఇంద్రియ నిగ్రహ శక్తి కావచ్చు, ఏదైనా సరే. కంట్రోల్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం, అండ్ తినడాన్ని, ఆలోచించడాన్ని, ముందు ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేసుకోవాలి. పదే ఊహించుకుంటూ దాన్ని, భయపడ్డాన్ని కంట్రోల్ చేసుకోవాలి, అసూయని కంట్రోల్ చేసుకోవాలి. మనకు రాంది వాళ్ళకి ఏదైనా సరే వస్తే మనకు అది వస్తుంది, దాన్ని గుర్తుపట్టాలి. ఆ చిత్తంలోని ఆ సంస్కారాన్ని గుర్తుపట్టాలి వెంటనే. అమ్మా, ఇదే పెద్ద మైనస్, నా యొక్క ఆరాన్ని మొత్తం బ్లాక్ ఎనర్జీగా మార్చేది ఇదే అని తెలుసుకోవాలి. మన ఆర ఎప్పుడు కాంతివంతంగా ఉండాలి, కలర్స్ తోటి ఇంద్రధనస్సు లాగా ఉండాలి, బ్లాక్ గా ఉండకూడదు అసలుకి. అప్పుడు ఎక్కువ దిష్టి తగిలే అవకాశం ఉంటుంది, ఎక్కువ ఆటంకాలు ఎక్కువ, అడ్డంకులు ఎక్కువ, సజావుగా ముందుకెళ్ళదు. నెగిటివ్ అదే, మనకి ఏది ఉపయోగపడదో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఒకరికి పెద్దగా వెంటనే రియాక్షన్ కి రెస్పాన్స్ కి తేడా తెలుసు, అప్పుడు మనకు బాగా ఉంటుంది. సో తను చెప్పారు కదా, డిఫరెన్స్ తెలుస్తుంది, దీనికి డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకు ముందు. దీన్ని నిత్య అనిత్య వివేక విచారం అంటాం. వివేకం అంటే చాలా తెలివి అనమాట. వివేక ఆనందుడు. ఎక్కడైతే వివేకం ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, వెంటనే తెలుస్తుంటుంది. ఇప్పుడు నాకు కొన్ని వచ్చినప్పుడు ఈ థాట్స్ రైటా రాదా అని తెలుసుకొని మనం వాళ్ళకి కన్వే చేస్తాం, మాట్లాడతాం. అంటే 100కి 100 ఏం కాదు, ఫస్ట్ 40% సక్సెస్ అవుతాం, తర్వాత 50, తర్వాత 60, 70, 80, ఇక 80 వరకు వెళ్ళి ఆగుతూ ఉంటాం. ఆ 20%ని ఈ 80 మార్చేస్తుంది నెమ్మది. కర్మని మారుస్తుంది. ఓకే, 100కి 100% పర్ఫెక్ట్ అట్లేమో మన వల్ల కాని విషయమే. అందుకే చెప్పాడు, అర్జునుడే చాలా ఇబ్బంది పడ్డాడు, లీలాపట్టు. కానీ మరీ 10 20 ఉండి 80 అన్కంట్రోల్లో ఉందనుకోండి, కష్టం. ఇంకా ఆర్థిక పరంగా కష్టం, ఆరోగ్యపరంగా కష్టం, కంట్రోల్ లేదు. ఇప్పుడు
పల్స్ కాఫీ హెల్ప్ చేయాలన్నా కంట్రోలింగ్ ఉండాలి కదా. ఎట్లా సార్ ఇది 30 ml తీసుకుంటా, అది 60 ml తీసుకుంటా అంటే ఎట్లయితే ఇది ఇదే అది అదే సార్ అంటే కుదరదు ఆయనకి. ఆ అలవాటును వదులుకోవాలి, ఆ ఫ్రెండ్షిప్ని పక్కన పెట్టాలి, దీన్ని పెంచాలి. ఓకే, నచ్చింది కదా విషయాలు? ఓకే, మీరు ఎప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు సమయంలో. చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మౌనము, వినయము, సమర్పణ భావం, ఈ 3 ఇంపార్టెంట్. నాకు మించిన జ్ఞానం ఏదో ఉంది. ఇది అభిలాష్ గారి ఫోన్లో కొటేషన్ చూశాను. నన్ను మించినటువంటి ఒక జ్ఞానం ఉంది, నన్ను మించిన మేధస్సు ఉంది, దాన్ని నేను రీచ్ అవ్వాలి, నేను ఇంకా హ్యాపీగా ఉండడానికి, నేను ఇంకా సక్సెస్ఫుల్గా ఉండడానికి ఉంది. ప్రతిది భయం మనుషుల్లో ఏ రూపంలో ఉంటుందో తెలుసుకోవాలి. భయం ఏ రూపంలో ఉంటుంది అని. నాకు ఒక రకమైన భయం ఉంటుంది, ఉండకుండా మనిషి అనేవాడు ఉంటాడు. అది నా సంపాదనకి ఏమన్నా అడ్డుపడుతుందా, నా ఆరోగ్యానికి ఏమన్నా అడ్డుపడుతుందా, ఇది తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి ఇట్లా కళ్ళు మూయాలన్నా భయమే, ఇట్లా చూస్తూ ఉంటారు. ఇట్లా కొద్దిసేపు ఇట్లా కొంచెం ప్రశాంతంగా 15 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు ఎమ్మటి ఇట్లా అంటుంటా ఉంటారు. కళ్ళు మూయాలంటే భయమే, చీకట్లోకి వెళ్ళాలంటే భయం. ఒక గురువు గారు శిష్యులకి పోటీ పెట్టారంటే ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళాలి. జానే సార్ తొందర ఉంది ఏమన్నా లేదుగా. చాలా వెళ్ళాలి తొందరగా, మీరందరు కానీ కలిసికట్టుగా వెళ్ళాలి, కలిసికట్టుగా వెళ్ళాలి. నేను అవతల వైపు ఉంటా, అక్కడ ఉంటా అవతల వైపు, మీరందరు రండి. మధ్యలో సొరంగం కూడా ఉంటుంది, ఆ సొరంగాన్ని కూడా దాటుకుంటూ రావాలి. నేను పదే పదే చెప్తున్నా, అందరు కలిసి రావాలి, కలిసి ఆ సొరంగం దాటి రావాలి, నేను అక్కడికి వెళ్ళి ఉంటా అని గురువుగారు వీళ్ళకంటే ముందే మాయమైపోయి అక్కడ ఉన్నారు అవతల. ఇక వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు, అందరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఏమో పక్కన వాళ్ళు చేయి పట్టుకున్నారు, కొంతమంది ఏమో ఇదేదో పరుగు పందెం అన్నట్టు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది పట్టుకున్నది ఆ తొందరలో వదిలేస్తున్నారు. ఇలా అందరూ వచ్చారు, కొంతమంది ముందే వచ్చారు. ఇక సొరంగంలోకి వెళ్ళారు. ఈ సొరంగంలోకి వెళ్తున్నప్పుడు చిమ్మ చీకటి ఉంది, చిమ్మ చీకటి, కళ్ళు కూడా సూదుల్లాగా చీకటి పడుస్తుంది. ఆ భయమైనటువంటి దాంట్లోకి వెళ్ళలేక కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. రాళ్ళు కూడా సూదుల్లా ఉన్నాయి, పొడుస్తున్నాయి రాళ్ళు. ఆ రాళ్ళని కొంతమంది నెమ్మదిగా అడుగులు వేస్తూ, కొంతమంది ఏమో అది రాసుకొని రక్తం వస్తుంటే పారిపోతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో ఆ చేయి పట్టుకొని కొంతమంది చేయి మాత్రం వదలట్లేదు, ఏది తీసుకెళ్లే వాళ్ళు. కొంతమంది రాయి ఉంది అని చెప్తున్నారు వెనక వాళ్ళకి, రాళ్ళు ఉన్నాయి చూసుకోండి అని. గురువు మాటలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ఓకే, ఇట్లా ఒక్కొక్కరి సైకాలజీ ఒక్కొక్కరి ప్రకారము వస్తూ ఉంది. కానీ బయటికి సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎట్లా ఉందంటే పరిస్థితి, కొంతమంది వచ్చారు, కొంతమంది బాధను ఎదుర్కొన్నారు, చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది వేరే వాళ్ళకి గైడ్ చేశారు. అందులో కొంతమంది మాత్రం ఆ రాళ్ళని వాళ్ళు ఒక 2-3 రాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళకి బ్యాగులు ఇచ్చారు. మర్చిపోయాను ఈ విషయం చెప్పడం, బ్యాగులు ఇచ్చారు, వాళ్ళ చేతిలో బ్యాగులు ఉన్నాయి. ఆ రాళ్ళందరినీ బ్యాగ్లో వేసుకొని వచ్చారు అవతలికి, సొరంగం నుంచి బయటకి. కొంతమంది ఇంకా ఎవరికి గుచ్చుకోకూడదని ఆ రాళ్ళు ఎవరైతే తీసుకొచ్చారో బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అవన్నీ వజ్రాలుగా ఉన్నాయి. ఎవరైతే క్లీన్ చేసేసారో అవన్నీ వజ్రాలు ఉన్నాయి. ఇది నమ్మిక తోటి, వాళ్ళకున్న సైకాలజీ తోటి ఇదంతా ఉపయోగం ఉంటుంది. దీన్ని మీరు ఎట్లయినా అప్లై చేసుకోవచ్చు ఈ కథని. ఓకే, సో భయం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్లో ఉంటుంది. సరే, ఈ రోజుకి ఇది గురువారం కాబట్టి, గురువారమేనా ఈరోజు? గురువారం. ఈరోజు మైండ్ఫుల్నెస్కి సంబంధించింది అయిపోయింది. రేపు స్టార్ 500 మీటింగ్ ఉంటుంది. డే ఫ్రెండ్స్, ఒకటి సరే, ఈ
ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. మన ఈ బ్రెత్ వర్క్ చేద్దాము. బ్రెత్ వర్క్ అయిపోయింది. Of IT, but not interested in code. హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. మనం ట్యూన్ అవ్వడం చాలా ముఖ్యము మన బ్రీతింగ్కి. కొద్దిసేపు సమయాన్ని వదిలేయండి. ఒక 10 మినిట్స్ సమయాన్ని పూర్తిగా వదిలేయండి. కాన్ఫిడెంట్గా ఉండండి. ట్యూన్ చేయడం అన్ని ప్రాక్టీస్ చేస్తున్నామని అనుకోండి. మనసుని ట్యూన్ చేస్తున్నాం మనం. ఇది తెలిస్తే మీరు చేయండి. 10ని ఒకవైపు తీసుకోండి, 10ని ఒకవైపు తీసుకోండి. పెంచుకోవాల్సిన స్కిల్, పెరగాల్సినటువంటి సామర్థ్యము, కుదరాల్సిన పట్టు ఏంటంటే ట్యూనింగ్ చేయడం. ఫస్ట్ మైండ్ని మన యొక్క బాడీ తోటి అలైన్ చేయాలి. బాడీ తోటి ఈ బాడీ తీసుకునేటువంటి బ్రీతింగ్కి మైండ్ని ట్యూనింగ్ చేయాలి, కలపాలి. దాన్ని యోగం అంటాం. కలయిక, కనెక్షన్, అసోసియేషన్, యూనియన్, యునైటెడ్. ఈ యొక్క మనసు అనేది శరీరము, దీన్ని కలపడం నేర్చుకోవాలి ఆ విద్యార్థి, విద్యను అర్థించేవాడు. అది భౌతిక విద్య, వాస్తవ విద్య ఏదైనా సరే అలైన్ అవ్వాలి. ఇది పట్టు దొరకాలి. అందుకే బ్రీతింగ్ వేగాన్ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను, బట్ ఇప్పుడు ఇది ముఖ్యం. ఇది ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ చేసుకోండి. ఒక 40 కౌంటింగ్ అసెండింగ్, బ్రీతింగ్ వేగానికి తగ్గట్టుగా. చక్కగా ఒక 40 కౌంట్ చేసుకుంటూ టెన్ మినిట్స్ వదిలేద్దాం. ఎదనా కోవెల ఎదుటే దేవత వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ లా 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 లా.
నెగిటివ్ ఆలోచనల్ని దాటుకుంటూ ఆ భయాల్ని, ఆ నెగిటివ్ ఆలోచనల్ని అబద్ధాలని ప్రూవ్ చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటాం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణి అవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది. నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో, నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఏదో జరిగితేనే ఆనందం, సంతోషం రావు. ఈ నిమిషంలో ఆనందం ఉంది. నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిమిషంలో సంతోషం ఉంది.
మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా, నే నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో లాలలా లాలలా. ఓకే ప్లీజ్ సపోర్ట్ తోటి ఓకే. చిన్న ప్రాక్టీస్ అనేది మనం పూజ చేసే సమయంలో కానీ, ప్రార్థన చేసే సమయంలో కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు వాట్ ఎవర్ మన యొక్క బాడీకి మైండ్కి సింక్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనము సరిగ్గా వరాక్ని ఉపయోగించుకోగలుగుతాం. మీరు అది సంకల్పించి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని సజావుగా చదువుకునే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఏకాగ్రతను పెంచుతుంది. రైట్. ఇక ఒక గొప్ప అవకాశం కంపెనీ ఇచ్చింది. ఏంటంటే థాయిలాండ్కి 500s కూడా వెళ్ళేటువంటి అవకాశము. ఈ వీక్ కానీ గత వీక్లో కానీ లాగిన్ అయినటువంటి వాళ్ళు ఈ యొక్క సంవత్సరం అంటే ఈ డిసెంబర్ వరకు 500ని పూర్తి చేసుకుంటే, ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో 500ని పూర్తి చేసుకుంటే థాయిలాండ్ వెళ్ళేటువంటి అవకాశం. అంతేనా బహుశా? అది ఒకటి అవును సార్. అడిగి తెలుసుకోండి. ఈ 3 వారాలు సార్, ఈ వారం అంత గత ముందు వారం 2 వారాలు కూడా కలుపుకొని లాగిన వాళ్ళు కూడా అవకాశం. వివరంగా ఎన్ని వారాలు ఉంది ఏంటి అనేది అది మీరు సార్లను అడిగి ఎగ్జిక్యూటివ్స్ అడిగి తెలుసుకోండి ఈ విషయం.